నిజామాబాద్ జిల్లా రేంజల్ మండలానికి చెందిన జమియత్ ఉలమా హింద్ అధ్యక్షుడు ముఫ్తీ మిర్జా ఆబిద్ బేగ్ కాస్మీ పర్యవేక్షణలో వక్త్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపై చర్య తీసుకోవాలని ఒక ప్రతినిధి బృందం గురువారం రోజున ఎంఆర్ఓ గారికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ముఫ్తీ మిర్జా ఆబిద్ మాట్లాడుతూ వక్తుపై పెద్ద కుట్ర జరుగుతోందని, ఈ బిల్లు ఆమోదం పొందితే ముస్లింలపై ప్రతికూల ప్రభావం పడుతుందని, ముస్లింల ఫక్తు ఆస్తులు కోల్పోయే అవకాశం ఉందని, కాబట్టి తాము ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని మరియు వక్త్ సవరణ ఉపసంహరించుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రేంజల్ మండల ఎంఐఎం అధ్యక్షుడు మిర్జా ఇంతియాజ్ బేగ్, పలువురు వక్త్ బోర్డు ప్రముఖ ప్రతినిధులు అబ్దుల్ ముకీద్, సద్దాం అహ్మద్, షేక్ అబూజర్, రెహమాన్ ఖాన్, షేక్ ఇర్షాద్, ఆసిఫ్ ఖాన్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. జమియతుల్ ఉలమా రేంజల్ మండల్ తరపున ఈ యొక్క బిల్ని మేము వ్యతిరేకం చేస్తున్నాము. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఏదైతే పాత వక్ఫ్ బోర్డు ఉందో దానికి అట్లానే కొనసాగించాలని, దానిలో చేంజ్ చేసుకుడు మరియు దాంట్లో తప్పులు దిప్పులు చేసి మరియు ఉన్న బిల్ని రెచ్చగొట్టే ప్రయత్నంలో ప్రభుత్వం ఉన్నది. కాబట్టి ఈరోజు ఈ యొక్క బిల్ని వ్యాఖ్యానిస్తూ మేము అందరం ఇక్కడ ఎంఆర్ఓ సార్ గారికి వినతి పత్రం ఇవ్వతందుకు వచ్చినాము. ఎంఆర్ఓ సార్ గారు ఇక్కడ లేనందువలన స్థానిక ఆర్ఐ సార్ గారికి ఈ యొక్క వినతి పత్రం ఇవ్వడం జరుగుతున్నది. కావున దయచేసి పార్లమెంట్ సభ్యులందరూ దయచేసి ఈ యొక్క బిల్ని, ఈ యొక్క వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్ని మీరు కొట్టిపారేయాలని అందరితో వినతి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.